ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నుండి ఆదికాండము గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. ఆదికాండము గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురము ఉండెను. కయీను ఏదేను వనమునకు తూర్పు దిక్కున ఉన్న నోదు అను దేశములో కాపురముండెను. జాగ్రత్తగా వినండి. నోదు అను మాటకు అర్థం తిరుగులాడుట అని అర్థం. వాండరింగ్ అంటారు, సంచారం. మనకి ఇప్పటికీ కూడా సంచార జాతులు ఉన్నాయి. ఈ సంచార జాతులు ఏమిటంటే ఒక చోట ఉండరు. వాళ్ళు ఒక్కొక్క స్థలం మారిపోతూ ఉంటారు. అలా మారిపోతూ ఉండుట వలన వారు జీవనం కొనసాగిస్తారు. నోమాడాక్స్, సంచార జీవులు వాళ్ళు. ఇది మనకు తిరుగులాడుట అనేటువంటి అర్థం వచ్చేట్లు నోదు అని ఒక స్థలం ఉంది. ఆ స్థలం దేశం. ఆ దేశాన్ని కయీను వెళ్ళి నివాసం ఉన్నాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఆదాము హవ్వలు కయీను హేబేలును కన్నప్పుడు హేబేలును కయీను చంపాడు. కయీను నోదు దేశానికి ఎలా వెళ్ళగలుగుతాడు అంటే అప్పటికక్కడ మనుషులు ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం, ఒక ప్రశ్న సాధారణంగా ఉదయించుతుంది. కానీ విశేషం ఏంటంటే, కయీను వెళ్ళుట వలన ఆ స్థలం తదుపరి అభివృద్ధి చెంది నోదు దేశంగా పేరుగాంచింది. కయీను నివాసం ఉండటం వలన మోషే కాలమున 1450 BCలో మోషే వ్రాస్తున్నప్పుడు అక్కడ నోదు దేశం ఉన్నది. జాగ్రత్తగా విన్నాను. నేను ఈ మధ్యన చెన్నై వెళ్ళాను. చెన్నై పట్టణానికి వెళ్ళాను. ఇప్పుడు నేను చెన్నై అనగానే మీకు అర్థమైంది, చెన్నై అనేది ఇప్పుడు వాడుకలో ఉంది. అదే కొంతకాలం క్రితం, ఒక 6-7 సంవత్సరాల క్రితం లేదా ఒక 10 సంవత్సరాల క్రితం దాన్ని మద్రాసు అని పిలిచేవాడు. 10 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు మద్రాసు వెళ్ళాం లేకపోతే మద్రాసు వెళ్ళు రైలు అని అనేవాళ్ళు. ఇప్పుడు చెన్నై వెళ్ళే రైలు అంటున్నారు. సేమ్ సిటీ, నేమ్ వాజ్ చేంజ్డ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు చెన్నై సిటీలో అంటాం. ఒక 100 సంవత్సరాల క్రితం మనం చెప్పిన స్థలాలు అక్కడ ఉండకపోవచ్చు, ఆ చెన్నైలో, మద్రాసులో. కనుక ఇక్కడ క్రీస్తు పూర్వం 1450కి మోషే పెద్దవాడైనప్పుడు వివిధ దేశాలు అభివృద్ధి చెంది ఉండి పేర్లు గాంచాయి. ఆ పేర్లలో నోదు దేశం అనే దేశం యోర్దానుకు తూర్పు భాగాన ఉదయించినటువంటి ఒక ప్రాంతం. అక్కడ కయీను వెళ్ళి నివాసం ఉన్నాడు అనేది చరిత్ర. ఇప్పుడు మనం హైదరాబాద్ అంటున్నాం. చాలా కాలం క్రితం దాన్ని భాగ్యనగరం అని పిలిచేవాడు. కనుక భాగ్యనగరంలో చార్మినార్ కట్టారు. మనం హైదరాబాద్లో కట్టారని రాస్తాం ఇప్పుడు, కానీ అప్పుడున్న పేరు అది. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే, కయీను వెళ్ళి నివసించిన స్థలానికి నోదు అనే పేరు కలిగింది. మోసే కాలానికి అది దేశంగా ఉంది కనుక అక్కడ ఆ పేరు రాశాడు. నోదు దేశానికి వెళ్ళాడు అని రాశాడు. కయ్యను వెళ్ళినప్పుడు ఏ దేశమూ లేదు అక్కడ.
అక్కడికి వెళ్ళిన తర్వాతే అతడు తన యొక్క నివాసాన్ని బట్టి తన తర్వాత తరం వాళ్ళు అలా పెట్టారు. తర్వాత కయీను తన భార్యను కూడినప్పుడు, నోదు దేశంలో అతడు ఉన్నప్పుడు కయీను తన భార్యను కూడినప్పుడు అన్నప్పుడు ఈయనకు భార్య ఎక్కడిది? అది మరొక ప్రశ్న. కయీను గారికి భార్య ఎక్కడిది? అయితే వాస్తవంగా ఆదికాండము 5వ అధ్యాయాన్ని కనుక మీరు చదివినట్లయితే ఆదాము జీవించినటువంటి సంవత్సరాలను గురించి వ్రాస్తూ 930 ఏండ్లు ఆదాము బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు. షేతును కనిన తరువాత ఆదాము కుమారులను కుమార్తెలను కన్నాడు. కనుక ఆదాము కుమార్తెలుగా జన్మించిన స్త్రీల నుండే, కుమారులుగా జన్మించిన పురుషుల నుండే భూమి మీద ప్రజలు విస్తరించారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదాము హవ్వల యొక్క సంతానము నుండి ఉద్భవించినటువంటి స్త్రీ పురుషులు వివాహాలు చేసుకున్నారు. అందుకనే తన భార్య అయిన కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయ్యింది. హనోకును కన్నది. హనోకు అనే ఊరు కట్టించాడు కయీను. ఈ హనోకు వేరు, షేతు లైనేజ్లో వచ్చిన హనోకు వేరు. షేతు వంశావళిలో వచ్చినటువంటి హనోకు మనకు ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనంలో కనిపిస్తుంది. ఎరెదు కుమారుడు. హనోకును కనిన తరువాత ఎరెదు 800 ఏళ్ళు బతికాడు. ఎరెదు కుమారుడు హనోకు. ఇక్కడైతే కయీను కుమారుడు హనోకు. ఈ హనోకు వేరు, ఆ హనోకు వేరు. ఇక నోదు దేశమునకు వెళ్ళను. నోదు దేశములో ఏమైంది, ఏం జరిగింది అన్న చూస్తే, ఎందుకు వెళ్ళాడని చూస్తే, కయీను హేబెలును చంపిన తరువాత దేవుడు అతనిని శపించాడు. అతని నొసటున ఒక గుర్తు వేశాడు. ఎవరు అతనిని చంపకూడదని దేవుడు శాసించాడు. ఆ సందర్భాల్లో దేవుడు అతనికి ఇచ్చిన శాపం, నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ భూమి మీద ఉండకుండా నీవు శపించబడ్డావు. నీవు నేలను సేద్యం చేస్తున్నప్పుడు అది తన సారం ఇక మీదట నీకివ్వదు. నీకు సారం ఇవ్వదు. నువ్వు వ్యవసాయం చేస్తావు కానీ భూమి సారం ఇవ్వదు. అంతేకాదు, భూమి మీద దిగులు పడతావు. అంతేకాదు, దేశ దిమ్మరివై ఉంటావు. దేశ దిమ్మరివై ఉంటావు. గ్రహిద్దాం వాక్యాన్ని. సోదరుడా, సోదరి, గ్రహిద్దాం. భూమి సారం ఇవ్వదు, దేశ దిమ్మరమవుతావు, దిగులు పడుచు తిరుగుతావు. ఈ స్థలం నుండి వెళ్ళగొట్టేస్తున్నాను, వెళ్ళిపోమన్నాడు. కయీను దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు, దేవా, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని. కనుక భూమి సారం ఇవ్వటం లేదు. అందుకని తిరుగుఆడుతూ పోతున్నాడు ఆహారం కోసం. కయీను అతని యొక్క సంతానాలను గురించి మనం చూస్తున్నప్పుడు, కయీను హనోకును కన్నాడు. హనోకు ఇరాదును కన్నాడు. ఇరాదు మహూయాయేలును కన్నాడు. మహూయాయేలు మతూషాయేలును కన్నాడు. మతూషాయేలు లెమెకును కన్నాడు. 5th జనరేషన్ లెమెకు, వెరీ డేంజరస్ వన్, భయంకరమైన వాడు. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, ఆదా, సిల్లా. ఆ ఇద్దరు చెరొకిద్దరికి జన్మనిచ్చారు. ఆదా యూబాలును మరియు యాబాలును కనును. ఆదా సిల్లాలు లెమెకు భార్యలు. ఆదా యాబాలును కనును. అతడు పశువులు గలవాడై గుడారాల్లో నివసించే వారికి మూల పురుషుడు. మరియు అతనికి యూబాలను, సితార సానికను వాడుక చేయవారి మూల పురుషుడు జన్మించాడు.
తర్వాత సిల్ల తుబల్కాయినును నయమా అనేటువంటి స్త్రీని ఆమె కన్నది. లెమెకు అదాసిల్లా నా మాట వినండి, నా భార్యలారా నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకు ఒక మనుషుని చంపాను, నన్ను దెబ్బ కొట్టినందుకు పడుచో అని చంపాను. కయీను కోసం 7 ప్రతిదండన వస్తే లెమెకు కోసం 70 వస్తుంది అన్నాడు. కనుక ఈ కయీను ఒక చోట తిరగటానికి కారణం ఏమిటంటే నరహత్య. ద ఫస్ట్ మర్డర్ ఇన్ ద బైబిల్, ద ఫస్ట్ ఫిజికల్ డెత్ ఇన్ ద బైబిల్, హేబెల్. కనుక కయీను చెబుతున్న మాట ఏమిటంటే, లెమెకు చెబుతున్న మాట ఏమిటంటే, నేను కూడా ఒకరిని మర్డర్ చేశాను, అందుకే నాకు 70 రెట్లు శాపం. నన్ను కనుగొన్నవాడెవడో వాడిని చంపుతాడు, నన్ను కనుగొన్నవాడెవడో నన్ను చంపాలని చెప్పి నేను కోరుతున్నాను అన్నాడు కయీను. లెమెకు కూడా అదే బాధపడుతున్నాడు. కయీను యొక్క విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అతడు దేశదిమ్మరి అయి నన్ను కనుగొనివాడు నన్ను చంపాలని వేడుకున్నాడు. దేవుడు దాన్ని ఒప్పుకోకుండా అతనికి ముద్ర వేశాడు. హీ వాంట్స్ టు రిసీవ్ ద డెత్, బట్ గాడ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. సహోదరుడా, సహోదరి, కారణం ఏమిటో తెలుసునా? దేవుడు కయీను హేబెలును చంపటానికి మునిపే కయీను యొక్క హృదయంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పాపాన్ని ఆయన తెలుసుకున్నవాడై ఆయన కయీను యొద్దకు వచ్చి అతనితో మాట్లాడాడు. కయీను యొక్క అర్పణ అంగీకరించకపోయేటప్పటికి దేవుని పట్ల అతని యాటిట్యూడ్ సహోదరుని పట్ల ఎట్లా అయిపోయిందో దేవుడు తెలుసుకున్నాడు. అందుకని కయీను, నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి? నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా, సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? దేవుడు వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. నువ్వు సత్క్రియ చేయకపోతే పాపం నీ వాకటి పొంచి ఉంటుంది, నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని ఏళ్తావు. కాబట్టి కయీను యొక్క జీవితంలో పాపము పొంచి ఉన్న స్థితి, సత్క్రియ చేయని స్థితి, ముఖం చిన్నబుచ్చుకున్న స్థితి, ఇది చూచి దేవుడు ముందస్తుగానే హెచ్చరిక చేశాడు. కయీను, నీ పరిస్థితి ఇది, నువ్వు ఇలా చేస్తున్నావు, నీవు మారాలి. కానీ కయీను మారలేదు. దేవుడు కయీనుతో మాట్లాడాడు ముందస్తుగా, పాపం చేయక మునిపే. కయీను నరహత్య చేయటానికి మునిపే దేవుడు కయీనుతో మాట్లాడాడు, కానీ కయీను దాన్ని లక్ష్య పెట్టలేదు. హేబెలు చంపటానికి నిర్ణయించుకున్నాడు. హేబెలు కయీను చంపిన తర్వాత దేవుడు మరలా వచ్చి కయీనుతో మాట్లాడాడు. కయీనుతో మాట్లాడి కయీనుకు శాపాన్ని విధించాడు. 8వ వచనంలో హేబెలు కయీనుతో మాట్లాడి చంపటం, హేబెలును కయీను పొలములో మాట్లాడి చంపటం, ప్రభు వచ్చి హేబెలు అను నీ తమ్ముడు ఎక్కడున్నాడని అడగటం, నేనైనా కాపలా వాడినా అని చెప్పి ఎదురు తిరగటం, ప్రభువు అతన్ని నువ్వు చేసిన పని ఏంటి, నీ తమ్ముడు రక్తం నేలలో నుండి మొరపెడుతోందని చెప్పి చెప్పటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమర్థం అవుతుంది? హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు? దాన్ని గ్రహించాలి. నీ హృదయము నిన్ను పాపము చేయుటకు ప్రేరేపిస్తున్న ఎడల ఒప్పుకొనవద్దు. నీ హృదయము నిన్ను పాపము చేయుటకు శోధిస్తున్న ఎడల దాన్ని జయించినట్లుగా వాక్యాన్ని ఆశ్రయించు. నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో దేవాన్ని వాక్యం ఉంచుకున్నానని కీర్తనాకారుడు చెప్పాడు. కయీను హృదయంలో దేవుని మాట లేదు, దేవుని వాక్కుకు చోటు లేదు. ఆ కారణం చేత కయీను నరహంతకుడయ్యాడు. ఆ నరహంతకుడైనందుకు దేవుడు అతనిని దేశ సంచారిని, దేశ దిమ్మరిని చేశాడు శపించి. నోదు దేశం దేశ దిమ్మరి దేశం. నోదు దేశము సంచారం చేస్తున్న వ్యక్తి యొక్క దేశం, స్థిరత్వం లేనటువంటి దేశం.
ఆ నోదు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు. అక్కడే అతడు చనిపోయాడు తర్వాత. కనుక మోషే చెబుతున్నాడు, కయీను నోదు దేశానికి వెళ్ళాడు. నోదు అనేటువంటి దేశము కయీను యొక్క దేశంగా పేరుగాంచినటువంటిదై తిరుగులాడుతున్న జనసంఖ్యకు అది ఆనవాళమైనటువంటి దేశంగా, ఒక స్థిర నివాసం లేని జనుల యొక్క దేశంగా అది మనకు కనబడుతుంది. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఈ తిరుగులాడు అనుభవం ఎందుకు వస్తుందంటే, దేవుని విడిచినందున, పాపాన్ని స్వీకరించినందున. నీవు హెచ్చరిక చేయబడిన తరువాత కూడా పాపము చేయటికే తీర్మానం చేసిన ఎడల నీకు నోదు అనుభవం తప్పదు. కయీనులకు ఏ విధంగా నోదు అనుభవం వచ్చిందో దేవుని యొక్క కష్టం ద్వారా, శపితమైన దాని ద్వారా, మనం కూడా మన జీవితంలో తిరుగులాడి, అంటే స్థిరత రానటువంటి బ్రతుకులు తిరుగులాడుతూ ఉంటాం. అది మనకు చాలా నష్టం. ఎన్నడూ కూడా మనము ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదు. భూమి తన సారాన్ని ఎగ్గొట్టేటట్టుగా దానిని శపించాడు దేవుడు. ఆదాము నిమిత్తము నేలను శపించిన దేవుడు కయీనును డైరెక్ట్గా శపించాడు. తరువాత మరొక ప్రాముఖ్యమైన విషయం మీరు గుర్తెరగాల్సింది ఒకటి ఉంది. అదేమిటంటే, కయీను యొక్క 5వ సంతానంగా లెమెకును కన్నట్లుగా రాసింది. 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయంలో షేతు యొక్క సంతానములో కూడా మెతూషల లెమెకును కన్నట్టుగా ఉంది. ఈ లెమెకు నోవహును కన్నాడు. లెమెకు 9వ జనరేషన్. షేతు లైనేజ్లో లెమెకు 9వ జనరేషన్, 9వ తరం వాడు. కయీను జనరేషన్లో లెమెకు 5వ జనరేషన్ వాడు. జాగ్రత్తగా చూడండి, పేర్లు అవే వచ్చాయి. అక్కడ లెమెకు వచ్చింది, ఇక్కడ లెమెకు వచ్చింది. అక్కడ హనోకు వచ్చింది, ఇక్కడ కూడా హనోకు వచ్చింది. షేతు లైనేజ్లో హనోకు భక్తిపరుడు, దేవునితో నడిచిన వాడు. కయీను లైనేజ్లో వచ్చినటువంటి హనోకు భక్తిపరుడు కాదు. కయీను లైనేజ్లో వచ్చినటువంటి లెమెకు 2 భార్యలను కలిగినటువంటి వాడు. ఫస్ట్ మ్యాన్ హ్యావింగ్ 2 వైఫ్స్. మానవ చరిత్రలోనే 2 భార్యలను కలిగిన రికార్డెడ్గా మొదటి వ్యక్తి అతను. ఇక్కడ షేతు లైనేజ్లోకి వచ్చేటప్పటికి, వంశావళిలోకి వచ్చేటప్పటికి నోవహును అతను కన్నట్టుగా చూస్తాం. లెమెకు దేవుడు నెమ్మది కలుగ చేస్తాడు. భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతుల కష్ట విషయములో, మన పని విషయములో నోవాహు నెమ్మదిని కలుగ చేస్తాడని చెప్పి, నెమ్మది అని అర్థం వచ్చేటట్టుగా నోవాహు అని ఈ లెమెకు పేరు పెట్టాడు. ఇతడు షేతు వంశంలో వచ్చినటువంటి 9వ తరం వాడు. 4వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి లెమెకు కయీను యొక్క 5వ సంతానమైనటువంటి వాడు. అతడు 2 భార్యలను కలిగి 4 కుమారులను కన్నాడు. వారి యొక్క పేర్లతో సహా, పనిముట్లతో సహా రాశాడు. కనుక ఈ నోదు అనేటువంటి దేశంలో వాళ్ళు అక్కడ జనరేషన్స్ ఇంప్రూవ్ అయినట్లుగా మనకు ఆధారం కనిపించటం వలననే నోదు దేశంగా మార్చబడింది. అది కయీను అక్కడున్నాడు, హనోకును కన్నాడు. హనోకు వెళ్ళి ఇరాదును కన్నాడు. ఇరాదు మహేలును కన్నాడు. మహేలు మతూషాయేలును కన్నాడు. మతూషాయేలు లెమెకును కన్నాడు. లెమెకు వెళ్ళి యాబాలును కన్నాడు. ఆలోచించు. ఈ విధంగా చూస్తున్నప్పుడు అక్కడే ఆ స్థలంలోనే వారి బిడ్డలు పుడుతూ విస్తరించడం ప్రారంభించి వారంతా కూడా అన్య జనాంగపు దేశాలుగా వర్ధిల్లారు. అన్య దేశపు జనాలుగా వర్ధిల్లారు. తర్వాత మరొక కంపారిజన్ నేను జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంగా. ఇస్సాకు, ఇష్మాయేలు వారి యొక్క జనరేషన్స్లో కూడాను, ఇష్మాయేలు జనరేషన్స్ కూడాను అభివృద్ధిలోనికి వచ్చాయి. అలాగే ఏశావు, యాకోబు. ఇస్సాకు, ఇష్మాయేలు అవి 2 సెపరేట్ జనరేషన్స్. అలాగే ఏశావు, యాకోబు మళ్ళీ ఏశావు సంతానం నుంచి కూడా విస్తరిస్తూ వచ్చారు, దేశాలు ఏర్పడ్డాయి.
ప్రాముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు కయీను నుండి వచ్చినటువంటి జనాంగము నుండి కొత్త దేశాలు ఏర్పడ్డాయి. ఇష్మాయేలు నుండి వచ్చినటువంటి ప్రాంతాల నుండి వ్యక్తుల నుండి దేశాలు ఏర్పడుతూ వచ్చాయి. ఏశావు నుండి వచ్చినటువంటి వ్యక్తుల నుండి దేశాలు ఏర్పడుతూ వచ్చాయి. ఒక ప్రక్కన అన్యజనులుగా విస్తరిస్తూ వచ్చినటువంటి అనేకమైనటువంటి దేశాలు అభివృద్ధిలోనికి వచ్చి దేవుని యొక్క లైనేజ్ అయిన షేతు లైనేజ్లో నుంచి వచ్చినటువంటి అబ్రహాము నుండి వచ్చిన ఇస్సాకు నుంచి యాకోబు నుంచి వచ్చిన 12 మంది ఆ తరం వారి మీద లోకమంతా కూడాను తిరుగుబాటు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడాను ఒకే భార్య భర్తలు, ఒకే మానవ ప్రథమ వ్యక్తులైన ఆదాము హవ్వల నుండి వచ్చి వారు విస్తరించటం ప్రారంభమైనట్లుగా మనకు దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనం ఆదికాండంలో మొట్టమొదటి 11 అధ్యాయాలు గనుక మనం చదివినట్లయితే ఈ చరిత్రలన్నీ మనకు కనిపిస్తాయి. ప్రాముఖ్యంగా జలప్రళయం అనంతరం మనం గమనించినప్పుడు కేవలం 3 వ్యక్తులు వారి భార్యలు, 4 జంటలు. అక్కడ మనకు నోవాహు భార్య, హాము భార్య, షేము భార్య, యాపెతు భార్య. నోవాహు, హాము, షేము, యాపెతు ఈ 4 పురుషులు, 4 భార్యలు. వారిలో మరలా హాము, షేము, యాపెతుల యొక్క సంతానములో నుంచే లైనేజ్ వచ్చింది. కాబట్టి కయీను యొక్క సంతానము ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా తమ తర్వాత తరం వారికి జలప్రళయానికి ముందున్న 10 తరాల చరిత్ర, వాటి యొక్క ప్రభావాలను గురించి ఆ 3 కుమారులు హాము, షేము, యాపెతు, నోవాహు యొక్క కుమారులు తమ తర్వాత తరాల వారికి ఆనాటి చరిత్ర అందించుకుంటూ వచ్చారు. అలా రాబట్టే మోషే కాలానికి వచ్చాడు రచన ఉంది. అది ఆ రచన చేయటానికి అవకాశం దొరికింది. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నోదు దేశం అన్నప్పుడు తిరుగులాడుట అని అర్థమిస్తోంది, సంచారమైనటువంటి బ్రతుకులు కలిగిన వారు అర్థమిస్తోంది. కయీను ఆ దేశానికి వెళ్ళాడని, మోషే కాలంలో అభివృద్ధి చెందినటువంటి ఆ దేశానికి ఆ పేరుని బట్టి కయీను అక్కడ ఉన్నాడనేది చరిత్ర తెలుసుకోగలుగుతుంది.